హాయ్ మిత్రులారా, గుడ్ ఈవినింగ్. ఆషా ఆషాఢం బోనాల గురించి ఒక చిన్న భక్తి కానుక సమర్పిస్తున్నాను. మన సింహవాహిని అమ్మవారి తల్లి ఇది ఒక అవకాశం కల్పించిన యూట్యూబ్ వారికి చూసే నా ప్రేక్షకులకి నా చిన్న మనవి. మన సింహవాహిని అమ్మవారి దేవాలయ కమిటీకి మరియు భాగ్యనగర బోనాల ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, చిన్న పెద్ద పేదవాడు ధనవంతుడు కాకుండా అందరికీ ఒకే బోనం ఒకే తొట్టెల అనే సాంప్రదాయానికి వస్తే క్రీస్తు శకం కానీ గడిచిన 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు, 90 సంవత్సరాలు కావచ్చు, సంవత్సరాల నాటి చరిత్రలోని సంఘటనలు తలుచుకుంటే ఇలా రాష్ట్ర పరంగా, జిల్లా వారీగా, గ్రామాల వారీగా అంతుపట్టని విష జ్వరాలు, అంతు చిక్కని వాంతింగ్స్ అంటే కక్కుడు, కాళ్ళు చేతులు కదలలేని మానసికం, ఈ సమస్యకు పరిష్కార మార్గాన్ని వెతికే తరుణంలో ఒక వేద పండితుడు దర్శనమిచ్చారు. ఎవరంటే ఒక గురుస్వామి. నాయన, ప్రకృతికి విరుద్ధంగా విషగాలులు, ద్వేషగాలులు వీస్తున్నాయి. చింతవద్దు, ముక్తి లభించే సమయం ఎదురవుతుంది. ఈ క్షణమే అమ్మవారిని మొక్కి శాఖ సమర్పించండి. అమ్మ, నా గ్రామ ప్రజలకు ఇలాంటి ఆపద రానివ్వకుండా చూడు తల్లి. ఏట బోనం, తొట్టెల పరమాణం, పాలు, పెరుగు, సురాపానకం సమర్పించి ఈ వేడుకనే బోనాల పండుగగా చేస్తాము. భక్తి శ్రద్ధలతో నిన్ను వేడుకుంటాము మా తల్లి. మమ్మల్ని కాపాడు మమ్మ. జై సింహాని, జై బంగారు మైసమ్మ, జై కట్ట మైసమ్మ, జై గండి మైసమ్మ, జై పోతలింగన్న, చిత్రనాక జిందాబాద్.